అంటే ప్రజలకు ప్రశ్నించే హక్కు తృణీకరించబడిందా? లేదా ప్రజలు తమకేం కావాలనో బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారా? లేదా ప్రజల సమస్య ఏమిటో గుర్తించలేక ఏం జరుగుతున్నది? ఒకటి రెండు ఉదాహరణ చెప్పండి. మేము అడుగుతున్నది ఏంటంటే, తెలంగాణ తెచ్చుకున్నది పాలకుల మార్పిడి కోసం కాదు, పరిపాలన మార్పు కోసం. ఒక భౌగోళిక స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ తల్లిని మేము చూడదలుచుకోలే. మేము చూడదలుచుకునే దానిలో కూడా మీకు తెలుసు, మీరు అప్పటి నుంచి జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని ప్రయాణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు విద్యారంగంలో మార్పు కోసం, వైద్య రంగంలో మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం, సంపద కాపాడడం కోసం. వాటితో పాటు ఐదవది తెలంగాణ ఐడెంటిటీ, ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం. కానీ ఇవాళ ఏమైంది మనం చూసినాం కదా. ప్రగతి భవన్లో రెడ్ కార్పెట్ వేసి ఆంధ్ర పాలకులకి, ఆంధ్ర పెత్తందారులకి, ఆంధ్ర దోపిడీదారులకి ప్రతినిధి అయినటువంటి చంద్రబాబుని తీసుకొచ్చి ఇక్కడ విందులు వినోదాలు చేస్తూ ఉంటే, కుట్రలు చేస్తూ ఉంటే ఎట్లా భరించాలి? మేము ఎట్లా భరించాలి? ఎట్లా సహించాలి? కుట్ర జరిగిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏ ఆధారం ఉంది? ఇవాళ మాకు అక్కడ పాల్గొన్న వాళ్ళు, అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఇచ్చిన సమాచారమే. మేమేమో అక్కడ పోయి చూసింది కాదు, లేకపోతే మేమేమో మైక్రోస్కోపులు పెట్టి, లేకపోతే డిటెక్టివ్లు పెట్టి చేసింది కాదు. అక్కడ పాల్గొన్న అధికారులు, అక్కడ పాల్గొన్న మంత్రులు, మీకు తెలుసు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు, ఇంకో మంత్రి పాల్గొన్నాడు, భట్టి గారు పాల్గొన్నారు, ఇవన్నీ వాడినాయి కదా. ఆ సమావేశం జరిగిన తర్వాత అక్కడ అనేక చర్చలు జరుగుతాయి. ఇవాళ ఎందుకోసం ఆ సమావేశం జరిగింది? ఎందుకోసం జరిగింది? అదేమన్నా తెలంగాణకి ఉపయోగపడేదా? ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసమని ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నట్ల తర్వాత మీడియాలో వార్తలు వచ్చినాయి. ఈ రెండు ఇప్పుడు ఎన్ని నెలలు, 3 నెలలు అయిపోయింది కదా. 3-4 నెలలు అయింది కదా. దాని పరిణామం, దాని చర్యలు ఏమైనా కనపడ్డాయా? మరి బయటికి అయితే ఇంతవరకు ఒక్కటన్నా కనపడాలి కదా. కాబట్టి అక్కడ 100% తెలంగాణ గడ్డపైన, తెలంగాణ గుండెపైన గుణపందించడానికి చంద్రబాబు నాయుడు వచ్చిండు. అంతకు తప్ప చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు ఇరు రాష్ట్రాల పెండింగ్ సమస్యలు అది సుప్రీంకోర్టులోనే ఉండే, వీలు చేసేది ఏమున్నదాడా మనకు తెలియదా? సుప్రీంకోర్టులో స్టేట్ ఎస్ఎఫ్సి గురించి ఏమున్నది, లేకపోతే ఇంకా ఇతరత్ర ఆనాడు ఆ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో. కావాలంటే అక్కడ పోయి కొట్లాడాలా? ఈడ చేసేది ఏమున్నదాడా? ఈడ ఏం చేసేది ఏం లేదు. కాకపోతే ఆ రోజు అంత సమావేశం అయిన తర్వాత విందు జరుగుతున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎవరెవరు విందులో పాల్గొన్నారు? ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే పొన్నం ప్రభాకర్ కొన్ని విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే, అధికారులు కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే నోరు మూయించారు, పోస్ట్పోన్ చేసిండు డిస్కషన్ని. తూతు మంత్రం లెక్క చేసి అదేమన్నా విందు చేసుకోవడానికి సమావేశం దాని మీద ఊదరగొట్టి ఎన్నెన్నో చేసి అసలు ఏదో భూకంపం వచ్చి అంత ప్రళయం వచ్చినంతగా దాన్ని చిత్రీకరించి చేసింది కదా మీడియా. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు పరోక్షంగా తన ప్రభావాన్ని తెలంగాణ రాజకీయాలపైన చూపిస్తున్నాడు అని అనిపించింది ఎక్కడన్నా? అన్నిట్లలో ఉంది. ఇలా హైడ్రా ఎందుకు వచ్చింది? మూసీ ప్రతిపాదన ఎందుకు వచ్చింది? వాళ్ళ 6 గ్యారంటీలో మూసీ ఉందా? వాళ్ళ 6 గ్యారంటీలో హైడ్రా ఉందా? వాళ్ళ 6 గ్యారంటీల్లో ఈ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలి, విగ్రహాలు పెట్టాలి, ఇంకేదో చేయాలని ఉందా? వాళ్ళ 6 గ్యారంటీలు ఇంకేదన్నా ఉందా? మేమేమంటున్నాము, రేవంత్ అన్న మీరు ఏదైతే 6 గ్యారంటీలే మీ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమైందో దాని మీద మీరు పనిచేయండి. దాన్ని డీవియేట్ అయ్యి మీరు పనిచేస్తే మనమంతా కన్ను మూసుకొని ఉన్న సమాజం కన్ను మూసుకొని లేదు. ఏమవుతున్నది, ఏం జరుగుతున్నది, తెరచాటున ఏం జరుగుతున్నది, అదాని అంబానీలు ఎట్టొస్తున్నారు. ఇవాళ మూసి ప్రాజెక్టు వెనక అమరావతి ప్రాజెక్టు రూపకర్త అయినటువంటి వాళ్ళ మీద 6 దేశాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంత పొడుగు, అంత లావు, అంత గొప్పోళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పని అది.
దాని డిపిఆర్ఏ గతి లేదు ఇప్పటివరకు. డిపిఆర్ ఉన్నదా? బయటికి రాలే. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ఇదే రేవంత్ అన్న ఏం మాట్లాడినాం? డిపిఆర్ లేని ప్రాజెక్టు, దిక్కుదశ లేని ప్రాజెక్టు, చిగ్గు లేనోడు, ముఖం తెలివి లేనోడు అని మనం మాట్లాడినాం కదా. డిపిఆర్కి ఎంత ప్రాధాన్యత ఉంది మనం ఆ రోజు మాట్లాడినాం. డిపిఆర్ ప్రాజెక్టు ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఇవాళ 50 లక్షల కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు, 1,50,000 కోట్లు అన్నారు. మరి ఇవాళ నీకు డిపిఆర్ఏ గతి లేదు. నిన్నగాక మొన్న మనం అందరం అడగంగా మొత్తుకోంగా డిపిఆర్ తయారు చేయడానికి 450 కోట్లని మొన్నటి క్యాబినెట్ సమావేశాలు తీర్మానం చేసి ఇవి ఏదో ఇస్తున్నామని చెప్పిండ్రు. నీ డిపిఆర్ తయారు చేయడానికి 450 కోట్లు మొన్న రిలీజ్ చేసినాడు. మీరు వాడెవడో 6 దేశాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నాను పట్టుకొచ్చి అమరావతి సూత్రధారి. ఇవాళ అమరావతి గతి ఏం పట్టింది? మన జూళ్ళే ఫ్లడ్స్ వచ్చినప్పుడు. కాబట్టి ఇవాళ మనం ఏమంటున్నామంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయగాకు.